వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో కనుక మనం చూసుకుంటే ఆర్ఆర్బీ ఏఎల్పీ స్టేజ్ 1 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. ఆర్ఆర్బీ ఏఎల్పీ 2024 స్టేజ్ 1 ఎగ్జామ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనే అనాలిసిస్ అయితే మనం ఈ వీడియోలో అయితే చేసేద్దాం. ఇక ఈ అనాలిసిస్ చేసే ముందు మనం 2018 పోస్ట్స్ వైజ్ కట్ ఆఫ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, అలాగే ఏ జోన్ వైజు ఏ కేటగిరీకి పోస్టులు కట్ ఆఫ్ ఏ విధంగా ఉందంటే అనాలిసిస్ చేసిన తర్వాత మనకు 2024లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్ అయితే ఐడియా వస్తుంది. ఇక ఫస్ట్ జోన్ మన తెలుగు వాళ్ళందరూ అప్లై చేసే జోన్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అప్లయింగ్ ఫర్ సికింద్రాబాద్ జోన్. ఈ జోన్ కనుక మనం చూసుకుంటే యూఆర్ కేటగిరీలో 1550 జాబ్స్ అయితే 2018లో అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి వచ్చేసి కట్ ఆఫ్ 49 కట్ ఆఫ్. అలాగే ఓబీసీ 783 పోస్టులకి 33 కట్ ఆఫ్. చూడండి, ఇక్కడ యూఆర్కి ఆల్మోస్ట్ 50 కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది 2018లో. ఇక్కడ ఓబీసీ కనుక మనం చూసుకుంటే 33, అంటే చాలా తక్కువ కట్ ఆఫ్ స్టేజ్ 1కి వచ్చేసి ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్కి. ఇక ఎస్సీ కేటగిరీ చూసుకుంటే 543 జాబ్స్కి 42 కట్ ఆఫ్. ఎస్టీ కేటగిరీ చూసుకుంటే 38 కట్ ఆఫ్ 236 పోస్టులకి. ఈ విధంగా అది సికింద్రాబాద్ జోన్లో అయితే ఉండడం జరిగింది. ఇంకా బెంగళూరు జోన్ చూసుకుంటే మనకి 834 పోస్టులకి సికింద్రాబాద్తో కంపేర్ చేస్తే వెరీ లెస్ కట్ ఆఫ్. సికింద్రాబాద్తో కంపేర్ చేస్తే బెంగళూరు జోన్కి యూఆర్ దాంట్లో వచ్చేసి మనకి సికింద్రాబాద్లో 49 ఉంటే ఇక్కడ పోస్టులు తగ్గినప్పటికీ 45 అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగింది. అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు కూడా సికింద్రాబాద్ జోన్లోనే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు బెంగళూరు. ఇక ఓబీసీ చూసుకుంటే మనకి 422 జాబ్స్కి కేవలం 25 మార్క్స్ 25.02 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే 2018లో అయితే ఉండడం జరిగింది బెంగళూరు జోన్కి. ఇక ఎస్సీ కేటగిరీలో చూసుకుంటే 38 243 జాబ్స్కి. ఎస్టీ కేటగిరీ 124 పోస్టులకి 30.25 కట్ ఆఫ్. ఇక అయితే మనం చూసుకుంటే ఇక్కడ మనం కంపారిజన్ చేసుకోవాలి. సికింద్రాబాద్ జోన్తో చూస్తే బెంగళూరు జోన్ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంది 2018లో విత్ రెస్పెక్ట్ టు ఆల్ క్యాస్ట్లో. అంటే మనకి యూఆర్ చూసుకున్న, ఓబీసీ చూసుకున్న, ఎస్సీ చూసుకున్న, ఎస్టీ చూసుకున్న చాలా కట్ ఆఫ్ అయితే తక్కువ రావడం జరిగింది. చెన్నై జోన్ చూసుకుంటే యూఆర్ కేటగిరీలో 414 జాబ్స్కి 51 కట్ ఆఫ్ 51.65. అంటే ఇక్కడ పోస్టులకు తగ్గినాయి. కట్ ఆఫ్ కంపేర్ టు సికింద్రాబాద్ కొంచెం జస్ట్ 2 మార్క్స్ అయితే పెరగడం జరిగింది. ఇక ఓబీసీ చూసుకుంటే 166 పోస్టులకి 26.7 కట్ ఆఫ్. 117 పోస్టులు ఎస్సీ పోస్టులకి 45 కట్ ఆఫ్. ఎస్టీలో 64కి 39 కట్ ఆఫ్. ఇక్కడ ఇంకో కంపారిజన్ ఏంటంటే సికింద్రాబాద్తో కంపేర్ చేస్తే 2018లో చెన్నైలో చాలా తక్కువ కట్ ఆఫ్ మాత్రమే ప్రతి కేటగిరీలో అయితే కొంచెం ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. కాంపిటీషన్ కూడా చూసుకుంటే ఇక్కడ మనకి చెన్నై కానీ బెంగళూరు జోన్తో కంపేర్ చేస్తే సికింద్రాబాద్లోనే కాంపిటీషన్ ఎక్కువగా, ఇప్పుడు కూడా అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక భువనేశ్వర్ జోను 1362 పోస్టులు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది 2018లో. 40 కట్ ఆఫ్ యూఆర్లో. ఓబీసీ చూసుకుంటే 365 పోస్టులు, కట్ ఆఫ్ వచ్చేసి 25.02. ఎస్సీ కేటగిరీలో 334, కట్ ఆఫ్ వచ్చేసి 32.5. ఎస్టీ 167, కట్ ఆఫ్ 30. ఈ విధంగా అయితే కోల్కతా జోన్, ముంబై జోన్ అయితే కట్ ఆఫ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ పోస్టులు తగ్గట్టే. ముంబై జోన్ కూడా చూసుకుంటే 1051 పోస్టులు యూఆర్లో నోటిఫికేషన్ రావడం జరిగితే 44 కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. ఇక ఓబీసీ కేటగిరీ మనం ఎక్కడ చూసుకున్నా సరే 25 to 35 ఈ లోపల అయితేనే కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది ఏ జోన్లో చూసుకున్నా. యూఆర్ చూసుకుంటే సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్, కోల్కతా, ముంబై ఈ అన్ని జోన్లో చూసుకుంటే మనకి 40 ప్లస్ 40 నుంచి 52 ఈ లోపలనే అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. ఇంకా ఎస్సీ చూసుకుంటే మనకి 30 ప్లస్ నుంచి 45 ఈ లోపల అయితే ఉండడం జరిగింది. ఎస్టీ చూసుకుంటే అగైన్ 30 ప్లస్ నుంచి 40 30 ప్లస్ నుంచి 40
ఇదైతే 2018లో అయితే ఈ విధంగా అయితే కట్ ఆఫ్స్ కేటగిరీ వైజ్ అయితే ఉండడం జరిగింది. ఇక 2018లో మన కట్ ఆఫ్లు జోన్ వైజ్ ఏ విధంగా ఉంటుంది అనేది కనుక మనం చూస్తే, సికింద్రాబాద్లో జోన్లో చూసుకుంటే మనకి యూఆర్ కేటగిరీలో 2018లో 1550 జాబ్స్ నోటిఫికేషన్ వస్తే కనుక 49.56 కట్ ఆఫ్ అయితే వెరీ హై కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది అప్పట్లోనే. ఇప్పుడు పోస్టులు అయితే తగ్గాయి, 500 పోస్టులు. కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. అయితే లాస్ట్ టైం అప్లై చేసిన క్యాండిడేట్స్ కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 27 lakhs ఫర్ 20,000 జాబ్స్కి అయితే అప్లై చేసిన జరిగింది. ఇప్పుడు అన్నది 2024లో అయితే అప్లైడ్ క్యాండిడేట్స్ అయితే 19 lakhsకి అయితే తగ్గారు. సో ఆ విధంగా అంటే క్యాండిడేట్స్ తగ్గారు. సో ఆ విధంగా క్యాండిడేట్స్ తగ్గడం వల్ల కట్ ఆఫ్ మీద ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా కట్ ఆఫ్ అయితే కాస్త తగ్గే అవకాశం అయితే ఉంది. అది చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు కట్ ఆఫ్ వచ్చేసి సికింద్రాబాద్ జోన్లో 54+ కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఓబీసీ కనుక మనం చూసుకుంటే 643 పోస్టులు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. కంపేర్ చేసుకుంటే అగైన్ కట్ ఆఫ్ ఓబీసీ కేటగిరీలో సికింద్రాబాద్ జోన్ అయితే 38+. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన ఎగ్జామ్ జరిగింది 75 మార్క్స్ మాత్రమే ఎగ్జామ్ జరిగింది. దీన్ని 100 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మనకి మీకు 75కి 35 వచ్చి ఒక 30 మార్క్స్ వచ్చినాయి అంటే దాన్ని 100కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మీకు 100కి 43 మార్క్స్ అయితే వస్తాయి. మళ్ళీ చెప్తాను చూడండి, మనకి ఎగ్జామ్ 75 మాత్రమే జరిగింది. 75 మార్క్స్లో నీకు నెగిటివ్ మార్కింగ్ పోయి 30 మార్క్స్ వచ్చినప్పుడు ఈ 75 మార్క్స్ని 100కి క్యాలిక్యులేట్ చేస్తారు. సో 30 మార్క్స్ని కూడా 100కి చూసినప్పుడు ఆల్మోస్ట్ నీకు 43 మార్క్స్ వచ్చినట్టే. అగైన్ నార్మలైజేషన్ చేస్తారు ఈ 43 మార్క్స్ మీద. సో 2, 3, 4 మార్క్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే 30+ వచ్చిన క్యాండిడేట్స్ అయితే యూఆర్ కేటగిరీలో మీకు అవుట్ ఆఫ్ 75 who got 35+ marks, they have the chances for సికింద్రాబాద్ జోన్ యూఆర్ కేటగిరీ. ఇంకా ఓబీసీ కూడా సేమ్ 38+. అంటే మనకి 75 చూసుకుంటే 30 మార్క్స్ వచ్చినప్పుడు మీకు 100కి 38+ అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఇక మనం ఎస్సీ కేటగిరీ కనుక మనం చూసుకుంటే 45+ మార్క్స్ ఈసారి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఎస్టీ కేటగిరీ కనుక మనం చూసుకుంటే అగైన్ దిస్ 45+కి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 100 చెప్తున్నాను నేను. సో బెంగళూరు జోన్ కనుక మనం చూసుకుంటే యూఆర్ కేటగిరీలో 50+ ఎవరికైతే వచ్చినాయో బెంగళూరు జోన్లో వాళ్ళకైతే అవకాశం ఉంటుంది. ఇక ఓబీసీ కనుక మనం చూసుకుంటే 38+. ఎందుకంటే కాంపిటీషన్ అయితే పెరిగింది ఈసారి. అలాగే ఎస్సీ కేటగిరీ కనుక మనం చూసుకుంటే 40+. ఎస్టీ కేటగిరీ బెంగళూరు జోన్లో 35+. సేఫ్ స్కోర్ చెప్తున్నాను నేను. ఈ మార్క్స్ అయితే వస్తే మీరైతే మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ మీరైతే క్వాలిఫై అవుతారు. చెన్నై జోన్ చూసుకుంటే చెన్నై జోన్లో చూసుకుంటే లాస్ట్ టైం వెరీ హై కట్ ఆఫ్. ఇప్పుడు కూడా పోస్టులు తగ్గడం వల్ల కంపేర్ టు 2018 సగానికి సగం అయితే పోస్టులు తగ్గిపోయి ఇక మన కట్ ఆఫ్ చూసుకుంటే వెరీ హై కట్ ఆఫ్ అయితే చెన్నై జోన్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. యూఆర్ కేటగిరీ ఏ కేటగిరీ చూసుకున్నా సరే హై కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇక కట్ ఆఫ్ చూస్తే కనుక మనం ఆల్మోస్ట్ 60+ కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెన్నై జోన్లో మనం యూఆర్ కేటగిరీ కింద. ఓబీసీ కేటగిరీ చూసుకుంటే 48+ ఈ కట్ ఆఫ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఎస్సీ కేటగిరీ చూసుకుంటే సేమ్ 48+ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్టీ కేటగిరీ కూడా చూసుకుంటే మనం 45+ ఈ మాత్రం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జోన్ వైజ్. ఇంకా భువనేశ్వర్ జోన్ చూసుకుంటే కనుక మనం కట్ ఆఫ్ లాస్ట్ టైం 2018లో ఉన్న కట్ ఆఫ్ మనకైతే భువనేశ్వర్ జోన్ అందుబాటులో లేదు. అయినప్పటికీ
ఇప్పుడైతే వెరీ హై కట్ ఆఫ్ అయితే బోనస్ జోన్లో కూడా ఉంటుంది. 50+ యూఆర్ కేటగిరీ. ఓబీసీ చూసుకుంటే 45+, 40+. ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ 38 నుంచి 40 వరకు అయితే మన కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కోల్కతా జోన్ చూసుకుంటే యూఆర్లో ఎవరికైతే 50+ వచ్చినాయో, ఓబీసీలో 42+ ఇదైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్సీ కేటగిరీలో జోన్కి మనం చూసుకుంటే 38+. ఎస్టీ కేటగిరీ సేమ్ 35+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ముంబై జోన్ చూసుకుంటే పోస్టులు కూడా తగ్గాయి, 55+. ఎందుకంటే ముంబై జోన్కి అయితే అప్లైడ్ క్యాండిడేట్స్ చాలా ఎక్కువ ఉన్నారు ఈ సంవత్సరం. సో 55+ యూఆర్ కేటగిరీలో అయితే కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఓబీసీ కేటగిరీలో మనం 45 to 48 ఈ కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఎస్సీ కేటగిరీలో కనుక మనం చూసుకుంటే 45+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్టీ కేటగిరీలో 40+ వస్తే వారైతే సేఫ్ స్కోర్, మీరైతే CBT 2కి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ విధంగా అయితే కట్ ఆఫ్ ఉంటుంది. ఇక మీకు కామన్గా అన్ని జోన్స్కి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అని అడిగితే కనుక యూఆర్ క్యాండిడేట్స్ మస్ట్ బి ఏ జోన్లో చూసుకున్నా సరే 48 నుంచి 60 మార్కుల మధ్య అయితే 48 నుంచి 60 మార్కుల మధ్య అయితే యూఆర్ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ అయితే ఉంటుంది. 48 నుంచి 60 మార్కులు వచ్చిన యూఆర్ క్యాండిడేట్స్ అయితే మీరైతే CBT 2కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇదైతే సేఫ్ స్కోర్. ఇక ఓబీసీ కేటగిరీ కనుక మనం చూసుకుంటే కొన్ని జోన్స్లో 38 దగ్గరే ఉండొచ్చు కట్ ఆఫ్. హైగా మనకి 55, ఖచ్చితంగా అయితే 55 లోపే అయితే ఉంటుంది కట్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. 38 నుంచి 55 వచ్చిన క్యాండిడేట్స్ అయితే ఇదైతే మీరు సేఫ్ స్కోర్గా భావించే CBT 2కి అయితే మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అయితే మీకు ఉంటాయి కాబట్టి CBT 2 ప్రిపేర్ అవ్వచ్చు. ఇక ఎస్సీ కట్ ఆఫ్ కనుక మనం చూసుకుంటే, ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ కనుక మనం చూసుకుంటే 32 నుంచి 45 వరకు అయితే కొన్ని జోన్స్లో 45 కూడా ఉంటుంది. 32 నుంచి 45 ఈ విధంగా అయితే వస్తే మీరు సేఫ్ స్కోర్ CBT 2కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఇంక ఎస్టీ కట్ ఆఫ్ కనుక మనం చూసుకుంటే కొన్ని జోన్స్లో ఎస్టీ కట్ ఆఫ్ అయితే కొంచెం తగ్గే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో 28 నుంచి 40 మార్క్స్ మధ్యలో ఇది వచ్చిన వాళ్ళు అయితే ఎస్టీ కేటగిరీ నుంచి సేఫ్ స్కోర్గా భావించి మీరు CBT 2కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఇదైతే నా ప్రిడిక్షన్. మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ మీరు ఈ స్కోర్స్ కనుక మీ కేటగిరీలో వచ్చి ఉంటే కనుక మీరు CBT 2కి అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఛాన్సెస్ అయితే ఈ విధంగా వస్తే కనుక మీకు ఛాన్సెస్ అయితే డిపెండ్స్ ఆన్ జోన్ ఉంటుంది. కాబట్టి CBT 2కి ప్రిపేర్ అయినప్పుడు మీకు CBT 2 ఎగ్జామ్ అయితే ఈజీ అవుతుంది ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.